ప్రభు బల్లలో మనం పాల్గొనటం ముందుగా మన వాక్య ధ్యానం అపోస్తల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము 18వ వచనం నుండి చూద్దాం 26 వరకు. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 18వ వచనం నుండి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారివేయసాగిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రమైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలం భోజనం లేకున్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడే హానియు నష్టమును కలగకపోవును. నేను ఎవని వాడను, ఎవనిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. యోనా గ్రంథం ఆమోసు, ఓబద్య, యోనా, మీకా వాటి మధ్యలో ఉంటుంది. 763వ పేజీ. యోనా గ్రంథం 3వ వచనం నుండి 6వ వచనం వరకు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. చాలండి. జొంగల ప్రభు వాక్య ధ్యానం మనకు ఆస్వాదించుగాక. ప్రభువా, అనేక వేల సంవత్సరాల క్రితం జరిగిన సందర్భాలు ఇవి. నీ వాక్యము తరతరములు నిలుచున్నది, నిరంతరం ఉండున్నది. నాకును రాబోయే తరములకు కూడా భూమి ఆకాశం ఉన్నంత వరకు ఈ వాక్యము నిత్యము నిలుచున్నది. నీ మాటలు అవి భూమి ఆకాశము గతించిపోయినను కానీ నా మాటల్లో ఒక సున్నైన పుల్లైన తక్కువదన్నారు. ఈ వాక్య భాగం అనే దినము మేము ప్రభు బలలో పాలు పొందుటకు ముందు ఈ వాక్య భాగం ఆస్వాదించి దీవించు. నిష్ప్రయోజకుడు, బుద్ధిహీనుడైన మంటి మానవుడు నిలబడుచున్నాడు కానీ మాట్లాడేది దేవుని స్వరమై ఉన్నదని ఎరిగి మా జీవితాలు నీకు అప్పగించుకున్నటకు యోగ్యంగా బలలో పాలు పంపులు పొందుటకు సిద్ధపరచు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. నేను చదివిన 2 భాగాల్లో 2 దైవ సేవకులు, ఒక ఆయన యోనా, ఇంకొక అతను పౌలు. 2 దైవ సేవకులే. 2 జీవితాల్లో తుఫాను వచ్చింది. యోనా జీవితంలో తుఫాను వచ్చింది, పౌలు జీవితంలో తుఫాను వచ్చింది. 2 కూడా ప్రయాణంలో ఉన్నారు. దేవుడు 2కి ప్రయాణం పెట్టాడు. యోనాకు పెట్టాడు, పౌలు భక్తుడికే పెట్టాడు. అయితే వ్యత్యాసం చాలా ఉంది. ఇది మనము ఈ దినము ధ్యానం చేస్తున్నాం కొంతసేపు.
ఇద్దరి దైవజనులు, ఇద్దరికి ప్రయాణము, ఇద్దరి ప్రయాణంలో తుఫాను వచ్చింది. ఒక ఆయనేమో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నాడు, ఇంకొక ఆయన దేవుని చిత్తమునకు అనుకూలంగా ప్రయాణం చేస్తున్నాడు. ఒక సేవకుడేమో విధేయుడు, ఇంకొక సేవకుడు అవిధేయుడు. ఇవి గుర్తుంచుకోవాలమే 4 మాటలు. ఇద్దరూ దైవ సేవకులే, ఇద్దరికి ప్రయాణం ఉంది, ఇద్దరి జీవితాల్లో తుఫాను వచ్చింది. ఒక ఆయన విధేయుడు, ఒక ఆయన అవిధేయుడు. ఒక దైవ సేవకుడు దేవుని చిత్తమును జరిగిస్తున్నాడు, ఇంకొక దైవ సేవకుడు దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా వెళుతున్నాడు. సో యోనా దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా వెళుతున్నాడు. దేవునికి అవిధేయుడై ఆయన వెళ్ళవలసిన పట్టణానికి వెళ్లకుండా నీనెవేకు బదులు స్పెయిన్ దేశానికి వెళుతున్నాడు. తార్షీష్ అంటే స్పెయిన్ దేశం. పౌలు భక్తుడైతే దేవుని చిత్త ప్రకారం ఆయన కూడా సముద్రంలో ప్రయాణమై ఆయన రోమా పట్టణానికి వెళుతున్నాడు. ఈ ఇద్దరు సముద్ర ప్రయాణమే. ఇద్దరి జీవితాల్లో తుఫాను వచ్చింది. ఇందులో వ్యత్యాసం ఏమిటి? ఒకరు అవిధేయులు, ఒకరు విధేయులు. మనలో కూడా ఈ 2 గుంపులు ఉంటాయి. సామాన్యంగా ఎక్కడైనా ఇదే జరుగుతుంటుంది. ఇద్దరూ దేవుని బిడ్డలే, ఇద్దరూ దేవుని సేవకులే, ఇద్దరూ ప్రవక్తలే. కానీ ఒక్కొక్కరి జీవితంలో ఎలాంటి తుఫాను వస్తుంది, ఆ తుఫాను వచ్చినప్పుడు వీరి ప్రతిక్రియ, వీరి యొక్క రియాక్షన్ ఎలాగుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అవిధేయుడై ప్రయాణం చేస్తున్న యోనా అనేటువంటి ప్రవక్త ఆ తుఫాన్లో చిక్కుకున్నాడు. ఆ ఓడ ప్రయాణంలో అతను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ప్రయాణం చేసే ఈ దైవ సేవకుడు, ఈ ప్రవక్త తను ఒక నిశ్చింతగా సముద్రంలో నిద్రపోతున్నాడు. దేవుడు గొప్ప పాఠము నేర్పించటానికి యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టించగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చను. 4వ వచనం. దేవుడు ఒక పెద్ద గాలి పుట్టించాడు, గొప్ప తుఫాను రేపాడు సముద్రంలో. ఆ తుఫాను దెబ్బకు ఓడ బద్దలైపోతుంది. అప్పటికి యోనా ఓడ దిగో భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఈ దైవ సేవకుడు, ఈ ప్రవక్త ఓడ బద్దలైపోతుంటే అంత గొప్ప తుఫానులో నిశ్చింతగా చాలా డీప్ స్లీప్కి వెళ్ళిపోయాడు, గాఢ నిద్రలేకి వెళ్ళిపోయాడు. ఓడ బద్దలైపోతుంది, పట్టించుకోవట్లే, చింతలేని వాడయ్యాడు. అప్పుడు ఇది స్టోరీ మనకేం తెలియంది కాదు, మనం నేర్చుకునే పాఠాలు ఉన్నాయి. ఓడ నాయకుడు వచ్చి అతని దగ్గరికి, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో. ఆ అన్యుడు ఓడ నాయకుడు వచ్చి లేపుతున్నాడు. ఈ ప్రవక్త అని వాళ్ళకు తెలియదు, ఈయన దైవ సేవకుడని తెలియదు వాళ్ళకు. ఓయి నిద్రపోతా నీకేమొచ్చిందిరా, ఇట్లాంటి స్థితిలో నిద్రపోతున్నావు, సముద్రం అంతా ఉర్రొత్తులు ఊగుతుంది, ఇంత పెద్ద గాలి తుఫాను ఓడంతా బద్దలైపోయే స్థితికి వచ్చినాము, నీకేమొచ్చింది, నిద్రపోతున్నావు అని లేపినాడు. నీ దేవుని ప్రార్థన చేసుకో, మేమందరం మా దేవతలకు ప్రార్థనలు చేసుకుంటున్నాం. ఈ భయంకరమైన తుఫాను ఎలా మనం ప్రాణంతో బయటపడాలా, అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగినప్పుడు ఆయన తన విషయం అంతా చెప్పాడు.
ఏం చెప్తున్నాడు చూడండి. నేను 19వ వచనం, అతడు వారి తిట్లని, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమినికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఇది ఆయన సాక్ష్యం. మరి భూమి ఆకాశమునకు సముద్రమునకు ఆ దేవుడై ఉన్నటువంటి ఆయన యందు నేను భయభక్తులు గలవాడను, ఇంత మంచి సాక్ష్యం చెప్తున్నాడు. మరి అంత గొప్ప తుఫానులో వెళ్ళి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసుండెను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన ఈ పని ఏమిటని అతన్ని అడిగిరి. 11వ వచనం, అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదికి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడిగిరి. ఇది ఎవరి వలన జరిగిందని చీటీలు వేసుకున్నారు. అది యోనా పైన పడింది. నీ ద్వారా నిన్ను బట్టి గొప్ప తుఫాను వచ్చింది, నీకేం చేయాలనో చెప్పన్నాడు. అప్పుడు యోనా, నన్ను బట్టి ఏ గొప్ప తుఫాను, 12వ వచనం, మీ మీదికి వచ్చనని నాకు తెలుసున్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడదేయుడి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. తుఫానులో, ఈ గొప్ప తుఫానులో దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఈ యోనా వారికి ఒక పెద్ద భారమైపోయినాడు. వారి ప్రాణాలకు ముప్పు తెచ్చాడు. వాడి ప్రాణాలను కాపాడలేకపోయాడు. వారికి ధైర్యం చెప్పలేకపోయాడు. వారి కొరకు ప్రార్థన చేయలేకపోయాడు. వారికి పెద్ద భారమైనాడు అతను. తుఫానులో, సముద్ర ప్రయాణంలో యోనా ద్వారా ఆ ప్రయాణికులకు ఏమైనా సహాయము దొరికిందా? అతడు వారికి భారంగా ఉన్నాడా లేక వారికి సహాయకరంగా ఉన్నాడా? మన జీవితంలో కూడా ఎన్నో పర్యాయములు, సంఘములో కానీ మన కుటుంబంలో కానీ తుఫానులు వస్తాయి. మన విధేయతను బట్టి ఇక్కడ తుఫాను వచ్చింది. తన తిరుగుబాటును బట్టి తన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నాడు. ఈ తుఫాను అతనిని బట్టే వచ్చింది. యెహోవా ఇతడు అవిధేయుడై తిరుగుబాటు చేసి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణము సాగిస్తున్నాడు కనుక ఆ దేవుడు గొప్ప తుఫాను పుట్టించాడు. ఈ తుఫానులో అనేకుల అమాయకులు బలి అయిపోతున్నారు. వారు ప్రాణ భయముతో వణికిపోతున్నారు. అదే యోనా ఆ పడవలేకి, ఆ ఓడలేకి రాకుండా ఉంటే ఆ ఓడకు ఆ గతి పట్టేది కాదు. ఇతడు వచ్చి అందులో పడుకొని నిద్రపోయినందున, దేవునికి వ్యతిరేక అయినందున అనేకుల అమాయకులకు ప్రాణభయం కలుగుతుంది. ఎంత కీడు జరుగుతుంది, ఎంత నష్టము జరుగుతుంది. గొప్ప గొప్ప దైవజనుల ద్వారా అమాయకమైన సాధారణమైన వ్యక్తులు ఎంతమంది ఎంత నలిగిపోతున్నారు, ఎంత వేదన దుఃఖం అనుభవిస్తున్నారు. దేవుడు ఒకసారి మోషేతో చెప్పాడు, ఈ 10 మారులు ఈ ఇశ్రాయేలీయులు తప్పు చేశారు, కానీ నేను వారిని క్షమిస్తా. నువ్వు ఒక్క తప్పే చేశావు. మోషే ఎన్ని తప్పులు చేశాడు? ఒక్కటే. అది కూడా పెద్ద పాపము కూడా బాధం. ఓన్లీ ఒక మాట. ఈ మాటను బట్టి నీవు కానాను దేశం ప్రవేశించడానికి వీల్లేదు, చూస్తావంతే. ప్రభువా ప్రభువా అని బ్రతిమలాడాడు. 40 సంవత్సరముల కోరిక, ద ఓన్లీ డిజైర్, ఒకే ఒక కోరిక మోషేకి ఏంటంటే ఆయన కానానులో కాలు పెట్టాల. అది నెరవేరలే. ఎవరిని బట్టి? తను చెప్పిన ఒక్క మాటను బట్టి. అమాయకులు ప్రజలు, గొర్రెల్లాంటి నా బిడ్డలు, నా జనులు, నా ప్రజలు, వారు 10 సార్లు తప్పు చేసినారు. ఐఎమ్ రెడీ టు ఫర్గివ్ దెమ్, బట్ యు ఆర్ ద లీడర్. నువ్వు నాయకుడిని ఎన్నుకున్నా, నేను గొప్ప బాధ్యతని భుజాలపైన పెట్టా. వీరందరి ప్రాణ రక్షణ నీ చేతిలో ఉంది.
40 సంవత్సరములు నీకు సహాయం చేస్తూ నడిపిస్తూ వచ్చా. నాయకులు తప్పు చేస్తే దేవుడు వదిలిపెట్టాడు. గొప్పవారిని, బాధ్యత కలిగిన వారు, బాధ్యత తీసుకున్నవారు, భరించేవారు ఎంత జాగ్రత్తగా ఉండాలా. ఏదో వ్యభిచారమో దొంగతనమో ఇలాంటి ఏది చేయలే మోషే గారు. ఇట్ ఈస్ ఓన్లీ అన్ యాంగ్రీ వర్డ్, ఒక కోపంతో ఆవేశంతో పలికిన మాట. ఆయన లైఫ్ లాంగ్ డిజైర్, కోరిక నెరవేరలే. 40 ఏళ్ళ యాత్రల అరణ్యములో ఆయన ఆశించినది ఒక్కటే. తన భార్య బిడ్డలో, తన ఇంట్లో వాకిలో, ఆస్తి ఇవన్నీ ఆయన అనుకోలే. ఓన్లీ డిజైర్, ఒకే కోరిక ఏంటంటే కానాను చూడాలి, అక్కడ కాలు పెట్టాలి నేను. అది జరగలే. నాయకుడా, బాధ్యత కలిగిన వారులారా, దైవ సేవకులారా, పరిచారకులారా, సంఘ పెద్దలారా, ఈ సంగతులు మనం ఆలోచిస్తే యోనా వారికి భారంగా ఉన్నాడా లేక బ్లెస్సింగ్గా ఉన్నాడా? యోనా వారికి భారంగా ఉన్నాడా లేకుంటే ఆశీర్వాదంగా ఉన్నాడా? పెద్ద భారం అయిపోయినాడు వానికి. వాళ్ళకు చెప్పు, నువ్వెవరు, ఎందుకు వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, మేము నీకేం చేయాలి, నిన్ను బట్టే మాకు ఇది వచ్చింది. యోనా కూడా ఒప్పుకున్నాడు, నన్ను బట్టే ఇది వచ్చింది, ఈ గొప్ప తుఫాను నన్ను బట్టి వచ్చింది. సరే, మేము నీకేం చేయాలి, ఏమన్నా ఎందుకు చేస్తారయ్యా, ప్రార్థన చేస్తా, దేవుడు సహాయం చేస్తాడు, నా ప్రార్థన దేవుడు వింటాడు, మనందరినీ కాపాడుతాడు, మీరు కూడా ప్రార్థన చేయండి, నేను మీ కొరకై వేడుకుంటా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఏమన్నా చెప్పగలిగినాడా? నో. రెమెడీ ఏంటంటే నన్ను చంపేయండి, నన్నెత్తి సముద్రంలో వేసేయండి, అప్పుడు ఈ తుఫాను ఆగిపోద్ది అన్నాడు. ఈజ్ ఇట్ ద రెమెడీ? ఇది పరిష్కారమా? ఒక దైవజనుడు చెప్పాల్సిన మాట ఇది. నన్ను శిక్షించండి, నన్ను చంపేయండి, నన్నెత్తి సముద్రంలో వేయండి, అప్పుడు ఈ తుఫాను ఆగిపోద్ది అన్నాడు. వాళ్ళకేం తెలుసు పాపం, పట్టుకున్నామే, నేను కాళ్ళు చేతులు పడి ఊంచి వేసేశారు సముద్రంలో. దేవుని ప్లాను ఎంత అద్భుతమైంది. యోనా ఏమో చావాలనుకుంటున్నాడు, వాళ్ళేమో ఎత్తి సముద్రంలో ఎత్తి యోనా కథ అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు, యోనా దేవునికి కావాలి. సచ్ ఎ వండర్ఫుల్ టెరిబుల్ స్పీకర్ ఆయన. ఈ యోనానే మళ్ళీ నిలవకపోవాలా, ఈ యోనాను నేను బ్రతికించాలి. ఇట్ ఈజ్ ఓన్లీ లెసన్, నీకు ఒక పాఠం నేర్పుతున్నా అంతే, కానీ నువ్వు నాకు కావాలి. పెద్ద తిమింగలానికి, అది ఒక పెద్ద బ్లూ వేల్ అంటారు, దానికి ఆర్డర్ ఇచ్చాడు దేవుడు, ఆజ్ఞ ఇచ్చినాడు. ప్రపంచం అంతట్లో గొప్ప ప్రాణి ఏంటంటే ఆ చేప జాతి, దాన్ని బ్లూ వేల్ అంటారు ఈ రోజుల్లో. బ్లూ వేల్ అంటే అది ఎంత గొప్ప, సముద్రములో ఆడుకుంటుంది, అది ఉర్రు తొలుగుతుంది సముద్రం. దాన్ని అది ఒక్కసారి ఊపిరి ఇడిచిందంటే నీళ్లు సుమారు 100 అడుగుల పైకి లేస్తాయి. అది షీదిందంటే 170 అడుగుల పొడవు ఉంటుంది. అది ఎన్ని అడుగులు చెప్పండి? కొన్ని 200 అడుగుల పొడవు కూడా ఉంటాయంట. దాని ఎత్తు 30 అడుగులు ఉంటుంది. అది నోరు తెరిస్తే పెద్ద గేటు తెరిచినట్టుంటుంది అన్నమాట. దానికేదో 1 కేజీ 2 కేజీలు ఎత్తే ఆడబోద్దా దానికి. అందుకనే ఒక పొట్టెలను, ఒక మేకపోతును వేసినట్టు ఇంత వేయాలి దానికి. అందుకే అది సముద్రంలో ఇట్లా నోరు తెరుచుకుంటుంది. అది నోరని తెలియక ఆ సముద్రం జీవులన్నీ దాని నోట్లోకి వస్తాయి. అప్పుడు అది మూసుకుంటుంది అన్నమాట. అది దాని ఆహారం. దాని గుండె, నిన్న మనం ప్రార్థన చేసి వచ్చినాం కదా, ఎవరో అన్న ప్రభాకరన్ వల్ల కారు, ఆ కారు సైజులో ఉంటుందంట. దాని పండ్లు ఈ స్తంభాలు అంత ఉంటాయి ఒక్కొక్కటి. అది మనుషులు చంపలేరు దాన్ని. అది ఎలాగో దానికి ఆరోగ్యం బాగలేకనో, లేక అది వయసు అయినో, లేక దేవుని చిత్తం వచ్చి సముద్ర తీరాన పడిపోద్ది.
అది వలలకు గాలాలకు దొరికేది కాదు. అప్పుడు దానిని నరికి పోగులు పెట్టి కొయ్యాలంటే చాలా కష్టం. ఈ చిన్న కత్తులు గొడ్డన్లు చాలవు దానికి, పెద్ద పెద్ద రంపాలు చేయాల. నిచ్చెనలు వేసుకొని ఎక్కుతారు దాన్ని కొయ్యడానికి. దాని కడుపు చీల్చేంత దూరం ఆ కడుపులో 40-50 మంది నడిచిపోతున్నారు దాని కడుపులో. దాన్ని నేను చూశాను. మీరు ఎవరైనా చూశారా? ఎవరు చూడలేదా? నేను చూసిన. ఎక్కడ చూశామన్నా అంటారేమో, దీంట్లో చూసిన. మీరు కూడా ఇంటికి పోయి ఈరోజు మధ్యాహ్నం బ్లూ వేల్ అనే కొట్టండి, నెట్టులో వస్తుంది, అందరూ చూడగలరు మీరు. దాని మాంసము కోసి ముక్కలేస్తే జడ్చర్ల ఇదేంటి సంగారెడ్డి లాంటి 3 సిటీలకు సరిపోద్ది. అంత పెద్దది దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. బ్లూ వేల్ వెళ్ళు, చచ్చిపోతాడు. ఎత్తి సోపు లోపల వేశారు. ఇమ్మీడియట్గా వెళ్ళక్కడికి మింగేయమన్నాడు. ఆమె యోన ఎంత అతనికి ఊరక మనం ఒక ఉల్లిపాయ తిన్నట్టు దానికి మింగేసింది. యోన చేపకు చెప్పాడు, బ్లూవేల్ జాగ్రత్త, ఒక్క పండు కూడా గుచ్చుకోకూడదు నా సేవకుడు. గొప్ప ప్రవక్త అతడు, బుద్ధి నేర్పిస్తున్నా, నా మాట వినాలి. నువ్వు ఒక్క పండు గుచ్చుకున్నదంటే, నువ్వు ఏమన్నా ఒకవేళ అట్లా సపరించినావు అనుకో, చట్నీ అయిపోతాడు. మింగాలంతే. నువ్వు నీ డైజెషన్ సిస్టమ్ అంటే జీర్ణకోశం అంతా బంద్ కావాలా. అరిగించుకుంటే అరిగిపోతాడు ఊరకనే. నువ్వు లారీలు మింగేదానివి కదా. ఇక ఆ మనిషి ఏ మూలకు నీకు జాగ్రత్త. 3 రోజులు ఉపవాసం ఉండాలి. నువ్వు ఏమీ తినకూడదు. మళ్ళీ ఒక్క పండు కూడా అతనికి తగలకూడదు. నువ్వు జీర్ణం చేసుకోకూడదు. నేను చెప్పినప్పుడు అతన్ని కక్కేయాలి. ఆడేమో వాడబద్దలైపోయా, వాళ్ళకేమో ప్రాణహాని వచ్చా, సముద్రమేమో ఉర్రుతలుగా, ఈ చేపకేమో ఉపవాసము. ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయి? ఈ మనోడు ఎవరి మనోడు? ఈ నాయకుడు, ఈ ప్రవక్త. లోపల సముద్ర గర్భములో అగాధ జలములలోకి వెళ్ళి చేప కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఆడికి పోవాలా నువ్వు ప్రార్థన చేయడానికి? ప్రార్థనకి ఇంటికి రండి, స్పెషల్ మీటింగ్లు రండి, ప్రేయర్ మీటింగ్లు రండి, బైబిల్ స్టడీకి అంటే రారమో. పెద్ద తుఫాను వచ్చి చేప మింగితే ఆ గబ్బులో, ఆ కంపులో ప్రార్థన చేస్తారు. చేప కడుపులో ఎట్లుంటుందంటే విపరీతమైన దుర్వాసన. అది చేపల మార్కెట్కు పోండి, మటన్ మార్కెట్, చికెన్ మార్కెట్లో అంత చండాల వాసన రాదు. నీ చేపలు తీసుకొని ఇంటికనే నీ చెయ్యంతా, నీ బ్యాగ్ అంతా చేపలు వస్తున్నాయి. ఘోరమైన దుర్వాసన అది. చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు. నా మొక్కుబళ్ళు చెల్లిస్తా, నీ మందిరానికి వస్తా, దయచేసి నా ప్రార్థన ఆలకించు, నన్ను బయటే ప్రభువా. పాతాళాగా ఆదము సముద్రపు నారు పీచు నన్ను చుట్టుకొని ఉంటున్నది. ఆ కడుపులో ఉండే దుర్వాసనలో అతను మునిగిపోతున్నాడు. అక్కడ ప్రార్థన చేసినాడు. కనికరగల దేవుడు ప్రార్థన విన్నాడు. ఇప్పుడు యోనాకు సెకండ్ ఛాన్స్. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. యోనాకు 2వ అవకాశం ఇస్తున్నాడు. మొదటి అవకాశం ఫెయిల్ అయినాడు కదా, ఇప్పుడు 2వ అవకాశం ఇస్తున్నాడు. మీకైనా నాకైనా అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. 3rd ఛాన్స్ కూడా ఇస్తాడు. ఇట్లా బైబిల్లో చాలామందికి ఆయన సెకండ్ ఛాన్స్, 3rd ఛాన్స్ ఇచ్చున్నాడు. చేపకు చెప్పాడు కక్కేయమని. అది మళ్ళీ సముద్రంలో కక్కకూడదు. ఎక్కడొచ్చి కక్కాల? గడ్డుకొచ్చి కక్కాల. అది గడ్డుకు రావాలంటే సామాన్య విషయం కాదు. గడ్డకొచ్చి కక్కేసింది. కక్కేసరికి ప్రాణం వచ్చింది, చూసుకున్నాడు.
యోనా గాడ్ సర్వెంట్ కదా, అంతా వైట్ డ్రెస్ ఏమో తుడిచేసుకుండా అంతా తుడిచేసుకుంటున్నాడు, కంపంతా నీసంతా ఆ గబ్బంతా తుడిచేసుకుంటున్నాడు. బంక సూట్ కేసు సముద్రంలో పోయిందా, ఏమే ఇంకా 2-3 జతలు తెచ్చుకున్నాడా? అన్నీ పోయినా సముద్రంలో. మొత్తం అంతా తుడిచేసి నీళ్ళతంతా కడుక్కొని, ప్రభా నేనే వేకపోతా ప్రభా, అందుకే కదా ఇంత పని చేసింది. వెళ్ళు ఆ చొక్కా ప్యాంటు అంతా కడుక్కొని ఆ కంపులో నుంచి లేచి నినవే పట్టణానికి వెళ్ళి 3 దినముల ప్రయాణము చేయాల్సిన పట్టణము ఒక్క రోజులోనే కవర్ చేశాడు. ఎంత పవర్ఫుల్ స్పీకర్ అయి ఉండాలి. ఆ వాయిస్ ఎట్లా ఉండాలి? ఇట్లా మైకులు ఉన్నాయి అప్పుడు. రాజు మొదలుకొని చిన్న పిల్లల వరకు ప్రకటన విన్నారు. ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని దేవుని ప్రార్థన చేస్తున్నారు. మొత్తం పట్టణం అంతా రక్షణ పొందింది. ఎంత పవర్ఫుల్ స్పీకర్! సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ఎంత నష్టము జరిగింది ఇతని ద్వారా. గాలి తుఫానులు వచ్చి సముద్రములో ప్రయాణములో అంత ఘోర తుఫాను వచ్చినప్పుడు నీతో కూడా ఉన్నటువంటి మనుషులకు నీవు చాలా బర్డెన్గా ఉండవా, లేకపోతే ఆశీర్వాదంగా ఉన్నావా? ఒక దైవ సేవకుడు, ఒక ప్రవక్త ఎంత కీడు కలిగించినాడు. దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి అవిధేయుడై సముద్రములో తుఫానులో ఎవరికి ఏ మేలు చేయలేకపోయినాడు. ఇది మొదటిది. రెండవ వ్యక్తి చూడండి, అపోస్తల కార్యం 27. అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం. ఇక్కడ ఒక తుఫాను. ఇది పౌలు జీవితంలో జరిగింది. 20 వచనం, 27-20. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయెను. ఈయన పౌలు భక్తుడు, ఈయన కూడా దైవ సేవకుడే. ఈయనకు ఒక ప్రయాణం. ఈయన రోమా పట్టణానికి వెళ్ళాల, అక్కడ రాజు ఎదుట నిలబడాల. ఈ ప్రయాణంలో విపరీతమైన తుఫాను వచ్చింది, ఘోరమైన గాలి, పలు విధాలైన పరిస్థితులు గుండా వెళుతున్నారు. కొన్ని దినములు సూర్యుడు కనపడలే, చంద్రుడు కనపడలే. చూడండి 27వ వచనం. 14వ రాత్రి వచ్చినప్పుడు అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి 14 రోజులు ఆహారంలే, నిద్రలే, భయము, ఒకటే భయం, ప్రాణభయం. ఓడ బద్దలైపోయే గతికి వచ్చెను. సూర్యుడైనను చంద్రుడైనను నక్షత్రములైనను కనబడి ఒక పెద్ద గాలి. ఈ తుఫానులో పౌలున్నాడు. ఆయనతో కూడా 276 మంది ఉన్నారు. చూడండి 37వ వచనం, 27-37. ఓడలో ఉన్న మేమందరం ఎంతమందిమి? 76 మందిమి. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ దైవజనుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, చూడండి 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను, ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. భయపడద్దండి. ఓడ పగిలిపోవచ్చు, కానీ మీకు ఎవరికి ఏ హాని కలగదు. మీ తల వెంట్రుకలలో ఒకటి కూడా నశించదు. చూడండి 34వ వచనం, 27-34. 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక కనిపెట్టుకున్నారు కనుక మిమ్మల్ని వేడుకొనుచున్నాను, మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్పుచో ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమలాడాను. ఈ దైవజనుడు ఎలాంటి వాడు?
14 రోజులు సూర్యుడైనను నక్షత్రములైనను చంద్రుడైనను కనపడకపోతే, విపరీతమైన గాలిలో ఓడ బద్దలైపోతుంటే, అది అటుబడి ఇటుబడి ఆ తిప్ప మీద ఈ తిప్ప మీద పడి పలు విధాలైన శ్రమలు పడుతూ ఆయనతో ఉన్నవారికి ఆయన ఏమి ధైర్యం చెప్తున్నాడంటే, మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. ఓడ పగిలిపోవచ్చు. 14 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారు. దేవుడు నాతో మాట్లాడాడు. చూడండి 23వ వచనం, నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. ఇది ఆయన ఇచ్చే సాక్ష్యం. నన్నెత్తి సముద్రంలో వేయండి, నేను ఉండబట్టి కదా ఈ కీడు వచ్చింది మీకు. నేను కైసరు దగ్గర పోవాలని కదా ఇంతమంది సైనికులను ఆయన నాతో కూడా మిమ్మల్ని అందరినీ పంపించాడు. నాకు ఈ ప్రయాణం లేకుంటే మీకు కష్టాలు ఎందుకు? కాబట్టి నన్నెత్తి సముద్రంలో ఎత్తి మీ బాధలు తగ్గుతాయని యోనా చెప్పినట్టు చెప్పినాడా? ఎంత వ్యత్యాసం ఉంది ఆ దైవజనుడికి ఈ దైవజనుడికి. ఒక్క తల వెంట్రుక కూడా మీ తల నుంచి రాలదు. నథింగ్ టు వరీ. ధైర్యం తెచ్చుకోండి. నేను ఎవని వాడను, ఎవనిని సేవించుచున్నాను. ఆ దేవుని దూత, ఆ దేవుడు నాతో మాట్లాడాలి రాత్రి. ఒక్కరికి ప్రాణహాని జరగదు. భోంచేయండి అయ్యా, అన్నం తినండి అయ్యా, ఇదోయా ఈ రొట్టె ఉందయ్యా తినండి అని ప్రార్థన చేసి ఒక రొట్టె విరిచి 276 మందికి తృప్తిగా ఆహారం పెట్టాడు. వాట్ ఏ డిఫరెన్స్! ఆ సేవకుడికి ఈ సేవకుడికి ఎంత వ్యత్యాసం ఉంది. ఆ గుంపుకు ఈ గుంపుకి, ఆ ప్రజలకు ఈ ప్రజలకు, ఆ తుఫానుకు ఈ తుఫానుకు ఎంత తేడా ఉంది. ఎవ్వరూ భయపడనవసరంలే. ఏమి చింత చేయొద్దు. నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. బీ ఆఫ్ గుడ్ షేర్. టేక్ కరేజ్. ధైర్యం తెచ్చుకోండి. ఎవ్వరి ప్రాణానికి ఏమి కాదని చెప్పి ఆయన 14 రోజులు సూర్యుడైనను చంద్రుడైనను నక్షత్రములైన కనపడకపోతే, యోనా నిద్రపోయినాడా? మేలుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రభువా, నన్ను బట్టి ఈ ప్రజలు నశించకుండా ఈ తుఫానులో మమ్మల్ని కాపాడు. నేను కైసరు ఎదుట నిలబడాలా. నీవిచ్చిన వాగ్దానము నెరవేర్చు. ఈయన ప్రార్థనలో ఉన్నాడు, ఆయన నిద్రలో ఉన్నాడు. ఆయనకు తుఫానే, ఈయనకు తుఫానే. ఈ దినాల్లో మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళట్లే? ఏంటి మన పరిస్థితి? మన గతి ఏమిటి? మన లీడర్లు మనల్ని నడిపించే విధానం ఏమిటి? మన అధికారులు, మన దైవజనులు, దైవ సేవకులు, పరిచారకులు, పెద్దలు, ఎంత పెద్ద సంస్థ ఇది. భక్త సింగారి సంఘము, ఆ దర్శనం అంటే ప్రపంచవ్యాప్తముగా ఉండేటువంటి ఒక విశాలమైన సంస్థ ఇది. పౌలు లాంటి దైవజనులు ధైర్యం చెప్పేవారు. తల వెంట్రుక కూడా నశించదు, భయపడద్దని చెప్పేవాడు కాదు. అలా చేసి చూడండి 44 వచనం, 27, 44. కడమ వారిలో
వారందరికీ ఒక భారంగా ఉన్నాడు. నీ జీవితం, నా జీవితం, నీ కుటుంబం, నా కుటుంబం, మన సంఘాల్లో గాలి తుఫానులు ఎన్నో. మనము ఇతరులకు భారంగా ఉన్నామా లేక ఆశీర్వాదకరంగా ఉన్నామా? ఏంటి మన నాయకత్వం, మన నడిపింపు? పౌలు భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు. విధేయత చూపి దేవుని చిత్తములో చేసిన ప్రయాణం అది. అవిధేయత చూపి దేవుని చిత్తం వ్యతిరేకంగా చేసిన ప్రయాణము యోనాది. కాబట్టి మన జీవితాలు ఎలాంటి తుఫానులోనైనా మనం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి. వారికి భోజనం పెట్టాలా, వారికి ధైర్యం చెప్పాలి, వారిని సముద్రంలో నుంచి బయట వేయాల. అందరూ తప్పించుకొని బయటకు వచ్చిరి. ఎంత పెద్ద తుఫానులో ఈ దైవజనుడు వారిని బయట వేశాడు. ఇలాంటి నాయకులు మనకు కావాలి. ప్రార్థన చేయండి. నాయకులారా, బాధ్యత కలిగిన వారలారా, సంఘాలలో మనల్ని నమ్ముకొని ప్రయాణములో ఓడలో వేల లక్షల కోట్ల మంది ఉన్నారు. ఈ అమాయక ప్రాణులు, ఈ పేదలు, దీనులు, దరిద్రులు కష్ట నష్టాలు అనుభవించి ప్రభువుని నమ్ముకొని గుంపులు గుంపులుగా వస్తున్నారు చర్చిలకి. దేని కొరకు? ఒక ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహము కొరకు. ఆ మందిరానికి పోతే మాకు ఆదరణ, ధైర్యం, సంతోషం, నెమ్మది. వారమంతా కలవరములో ఉంటిమి. ఒక్కసారి దేవుని మందిరానికి పోయి వస్తే దేవుడు మాట్లాడతాడు. దేవుని ప్రజల సహవాసం, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తాం, బల్ల తీసుకుంటాం. మనశ్శాంతి, నెమ్మది ఉంటుంది జీవితంలో. పరుగులు ఎత్తుతున్నారు. మీటింగులు పెట్టాలే కానీ మనుషులకేం తక్కువ లేదు ఈ రోజులో, అవునా? ఇలాంటి స్థితిలో మన సంఘాలు ఉన్నాయి. ఇవి నాయకులకు రాసిన పాఠాలు ఇవి. ఈ తుఫానులో ఎవరికి ఎలాగున్నారనేది. ఒక కుటుంబంలోనైనా సరే ఒక తుఫాను లాంటి పరిస్థితి వచ్చినప్పుడు నీవు నీ కుటుంబానికి బ్లెస్సింగ్గా ఉన్నావా లేక బర్డన్గా ఉన్నావా? భారంగా ఉన్నావా లేక ఆశీర్వాదకరంగా ఉన్నావా? వీడు దత్తే కానీ నా కుటుంబం బాగుపడదని అనేవాళ్ళు లేరా? వీడు పోవాలి, అయిపోవాలి, ఇతని సంగతి అయిపోలేదు, చావాలి, అప్పుడే నా కుటుంబం బాగుపడేది అనేవాళ్ళు కొంతమంది. ఈయన బ్రతికితేనే నా కుటుంబానికి దీవెన. అలాంటి పరిస్థితుల్లో మనం మన ప్రతిక్రియ ఎలాగుంది? ఈ ఇద్దరు దైవజనులు జీవితంలో ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. ఆయన దైవ సేవకుడే, ఈయన దైవ సేవకుడే. ఆయనకు తుఫానే, ఈయనకు తుఫానే. ఆయన సముద్ర ప్రయాణము, ఈయన సముద్ర ప్రయాణం. ఆయన అవిధేయుడు, ఈయన విధేయుడు. ఆయన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు, ఈయన దేవుని చిత్తానికి అనుకూలంగా వెళ్ళాడు. పరీక్షించుకొని మన జీవితాలు. ప్రభువా, అనేక గాలి తుఫానులు సంఘాల్లో, కుటుంబాల్లో ఏంటి నా ప్రతిక్రియ? ఒక పెద్దగా, ఒక సంఘముగా, ఒక అధికారిగా, ఒక నాయకునిగా నేను ఒకరికి భారంగా ఉన్నానా లేక ఒకరికి నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను? మన ప్రభు ఎన్నో తుఫానులు ఎదుర్కొన్నాడు. ఆయన ఎవరికి భారంగా లేడు, అందరికీ ఆయన ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. మన జీవితాలు కూడా అలా ప్రభువుకు అప్పగించుకున్నాం. ఎన్ని శ్రమలు అనుభవించినాడు ప్రభు, ఎన్ని తుఫానులు ఎదుర్కొన్నాడు ఆయన, ఎంత బాధను పొందాడు ఆయన. అయినా ప్రపంచాన్ని సంపాదించుకున్నాడు. ఎవరికి ఆయన భారంగా లేడు, అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు యేసయ్య. అదే ఈ బల్ల. విరవబడిన శరీరం ఇది, నలిగి విరిగిన శరీరం ఇది, చూడనల్లని వానిగా సొగసు స్వరూపము కోల్పోయిన శరీరం ఇది. మనము చూశాము. లాంగినస్సు, పెద్ద బల్లెముతో పక్కన పొడిచినటువంటి శరీరం అది. రక్తము నీళ్లు కార్చినాడు. ఇంత శ్రమ అనుభవించి ప్రపంచానికి ఆయన రక్షకుడయ్యాడు. ఎన్నో గాలి తుఫానులు ఎదుర్కొన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన దైవ కుమారుడు ఆయన. రండి మనం ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం.